చాలా కాలం క్రితం నేను ఈ పట్టణానికి సేవ నిమిత్తం వచ్చినప్పుడు చాలా నిరాశ ఉండేది. చాలా బలహీనమైన ఆలోచనలు వచ్చాయి. ఎందుకంటే ఏ నిరీక్షణ లేదు, పిల్లలు లేరు, సంఘం లేదు. సంఘం అంటే ఎవరో ఒక 5-10 మంది అంతే. సంఘం అంటే పోషించేదానికి సరిపోయిన సంఘం లేదు. సంఘంలో ఉన్న ఆ 10 మంది దగ్గర కూడా ఆ సంఘంలో పరిస్థితులు బాగలేవు. ఉండడానికి ఇల్లు లేదు, చేతి పని విడిచిపెట్టేశాం, ఊరు వదిలిపెట్టేశాం, తెలియని ప్రదేశానికి వచ్చేసాం. అర్థం చేసుకునేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, సహాయపడేవాళ్ళు అంటూ ఆ రోజుల్లో ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఎంత ధైర్యం తెచ్చుకున్నప్పటికీ కూడా ఒక పక్క ఈ నిరాశ వచ్చి నిక్కి చూస్తుండేది. ఆ టైంలో ప్రియులారా, ఒక్క పాట నా హృదయంలో ఫీడ్ చేసుకున్నాను నేను. హల్లెలూయా. అంటే ఈ నెగటివ్ థాట్స్ వచ్చిన ప్రతిసారి కూడా, ఈ బలహీనమైన ఆలోచనలు వచ్చిన ప్రతిసారి కూడా వాటిని బయటికి తోసివేయటం కోసం నేను ఈ పాట పాడుకుంటుండేవాడిని. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు. ఆయనే సమస్తమును చేయువాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు. ఆయనే సమస్తమును చేయువాడు. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు. ఆయనే సమస్తమును చేయువాడు. ఆయనే సమస్తమును చేయువాడు. అప్పుడు పరిచర్యకి ఒంటరిగా వెళ్ళేవాడిని. ఆశ్రమ గారిని తీసుకెళ్ళేవాడిని కాదు. అప్పుడు బ్రదర్స్ కూడా ఎవరు లేరు. నేను ఒంటరిగానే సైకిల్లో వెళ్తూ ఉండేవాడిని. నిరాశ కదిలించినప్పుడు, నెగటివ్ తలంపులు వచ్చిన ప్రతిసారి కూడా ఈ పాట పాడుకుంటూ 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 నన్ను నేనే బలపరుచుకునేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దాకా పాడేవాడిని ఆ పాట అంటే, ఈ ఆలోచనలన్నీ పక్కకు పోయిందాక అదే పని. హల్లెలూయా. ఎందుకంటే మనం కృంగిపోతే, బలహీన పడితే కార్యమో జరగదు. విశ్వాసంతో ఉండాలి మనం. పరిస్థితులు అన్నిసార్లు బాగా మనకు అనుకూలంగానే ఉండవు, ప్రతికూలంగా మారుతాయి. అర్థమైందా? ఆ మారిన ప్రతిసారి మనం మారిపోతున్నాం అనుకోండి, దేవుని కార్యాలు కాదు మనం చూసేది, దెయ్యాల కార్యాలు చూస్తాం. అందుకని పరిస్థితులు మారినంత మాత్రాన మనస్సు మారకూడదు, భక్తి మారకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆ రోజుల్లో నన్ను ప్రోత్సహించడానికి, బలపరచడానికి ఎవరు లేరు కదా. ఆ పాట పాడుకుంటా నన్ను నేనే బలపరుచుకునేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ఎదుట ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా దేవుడు తొలగించి, ఆ కృంగిన అనుభవాల్లో నుంచి నా ప్రభువు నన్ను లేవనెత్తాడు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఎన్ని ప్రసంగాలైనా, ఏ స్థితిలో ఉన్నవారికైనా బోధించడానికి ప్రభు కృప చూపించాడు.